హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? దేవా. ఎక్కడ మీది? మాది తమిళనాడు గుమ్మిడిపుండి. ఓకే. ఎట్లా పవన్ కళ్యాణ్ క్రేజ్ తమిళనాడులో ఎలా ఉంటుంది? ఆయనకి ఎప్పుడు తమిళనాడులో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సినిమాకు సరి, పాలిటిక్స్ సరి, పెద్ద పెద్ద సినిమా యాక్టర్సే ఆయన ఫ్యాన్స్గా ఉన్నారు. సింబు, ధనుష్, మనకు పెద్ద పెద్ద హీరోలు అంతా ఉన్నారు. విజయ్ సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అనుకోండి. సినిమాకి ఆయన చూసి ఇన్స్పిరేషన్ అయ్యి పాలిటిక్స్కి వచ్చాడు. ఎరగ తీస్తున్నాడు తమిళనాడులో విజయ్ సారు. అయితే మొన్న విజయ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ మీద. సింహం సింగిల్గా వస్తుంది, మీరు కూటమిగా వచ్చారన్న అని ఆ వ్యాఖ్యాన్ని పవన్ కళ్యాణ్ మీద రుద్దారనమాట. ఎట్లా చూడొచ్చు? అన్నారా విజయ్ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి? ఇంకోళ్ళని సపరేట్గానే అది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన లాగా లేదు. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ సార్ వేరే వే, విజయ్ సార్ వేరే వే. సో వాళ్ళకి అందరూ సినిమా ఇండస్ట్రీ వదిలేసి జనాలకి మంచి చేసేదానికి వచ్చినారు. మనం సపోర్ట్ చేయాలా. వాళ్ళు అప్పుడుదా వాళ్ళు అందరికీ ఛాన్సెస్ ఏంటి, అప్పుడుదా వాళ్ళు స్వయరూపం తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సార్కు సరి, విజయ్ సార్కు సరి, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూస్తారు. జనాల మీద ఎంత ప్రేమ ఉన్నది తెలుస్తుంది. అప్పుడుదా వాళ్ళు స్వయరూపం బయటపడుతుంది. ఆ రోజు మీరు ఆ మాట విన్నారా? అంటే విజయ్ గారు నిజంగా ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు మీకు తెలిసి ఐడియా ఉందా? అదంతా లేదు. లోకల్ కాబట్టి అడుగుతున్నా. అంటే అదర్ పార్టీస్లో పొలిటికల్ లీడర్ అన్నాడు. అది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన మరి ఎవరూ డిసప్పాయింట్ అయ్యొద్దు. ఆయన కామన్గా చెప్పాడు విజయ్ సారు. సో ఎట్లా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ హవా ఎట్లా ఉంటుంది థియేటర్లో? మా దగ్గర మా తమిళనాడులో మోస్ట్లీ తమిళ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే డెఫినెట్లీ చూస్తారు. తెలుగు ఆడియన్స్ ఉన్నారు, తమిళ ఆడియన్స్ ఉన్నారు. తమిళ ఆడియన్స్కి చాలా నచ్చారు. ఆయన డిప్యూటీ సినిమా నుంచి ఇంకా చాలామంది ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆయన సినిమా వస్తే డెఫినెట్లీ చూస్తారు అందరూ. సో మరి ఇక్కడ ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్కి వచ్చి ఏపీ డిప్యూటీ సీఎం అయిపోయారు. మరి అక్కడ విజయ్ గారి పరిస్థితి ఎలా ఉంది? అదే విజయ్ సార్ 2026 ఎలక్షన్ నిలుస్తున్నాడు. దానికి ఆయన గెలుస్తాడు. యూత్ సపోర్ట్ అంతా చాలా ఉంది. ఆయన ఐడియాలజీ పట్టి ఆయన గెలుస్తాడా లేదని తెలుస్తుంది. ఆయన పవన్ కళ్యాణ్కి ఈ పదవి రానికి 10 ఏళ్ళు పట్టింది ఇక్కడ. మరి అక్కడ ఆయన ఎన్ని ఏళ్ళు పడుతుంది? విజయ్ సార్కి మాస్ ఉంది. అక్కడ తమిళనాడులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జనాలుగా ఫ్యాన్స్కి టోటల్ వేసేస్తారు. నెక్స్ట్ జనరేషన్ వచ్చేది అందరూ కొత్త పార్టీ కోరుకుంటున్నారు తమిళనాడులో. ఎందుకంటే డిఎంకే చేస్తున్నారు. బట్ ఒక 50%లా చేసేసి 50% కరప్షన్ అలా మాట్లాడుతున్నారు. సో అది చేంజ్ చేసేదానికి విజయ్ వచ్చున్నాడు. ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తారు. ఆయన ఈసారి అయిపోతానికి ఓటు సరే ఛాన్స్ ఇచ్చి చూస్తారు. ఆయన కరెక్ట్గా ప్రాపర్గా జనాలకి ఏదో చేస్తే ఆయనకి ఇంకా నేను కంటిన్యూస్గా వెయిట్ చేస్తాను. లేదు ఆయన అదర్ పార్టీస్ లీడర్ అంటే వాళ్ళ ఒకసారి వేసేసి ఆయనకి అగెన్స్ట్గా కూడా నిలబడతా నేను. ఓకే. లాస్ట్గా ఫైనల్గా విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బ్రో ఎవరో ఫ్యాన్స్ మధ్య గొడవ వద్దు. పవన్ కళ్యాణ్ సారు మంచి చేస్తున్నారు, విజయ్ సారు మంచి చేసుకున్నారు. ఇద్దరిని కలిసి చూడండి. సెపరేట్గా చూడబోతండి. అందరూ మంచి చేసేదానికే వచ్చినారు. డోంట్ ఫైట్, స్ప్రెడ్ లవ్. ఓకే.